బిలాస్పూర్కి చెందిన ఛత్తీస్గఢ్లో ఒక మూలన అందేర్ఖండ్ భవనం ఉంటుంది. అదెటువంటి భవనం అంటే పగటిపూట కూడా చాలా చీకటిగా ఉంటుంది. అంటూ ఉంటారు, పౌర్ణమి రోజుల్లో ఆ గోడలలో నుంచి నల్లని రక్తం కారుతుందట. భవనం స్వయంగా ఏడుస్తున్నట్టు. ఎవరైనా దాని తలుపును తెరిస్తే ప్రాణాలతో ఎప్పటికీ తిరిగిరారు. ఒకరోజు 3 అమ్మాయిలు చేతుల్లో కెమెరా ఇంకా ట్రైపాడ్ పట్టుకొని ఆ భవనం ముందు నుంచి వెళ్తుంటారు. చూసారా, ఎంతో పాత బంగళా కదా. ఎంత పాతదంటే చూడ్డానికి వాస్కోడిగామా భారతదేశానికొచ్చి ఇక్కడే ఆగినట్టుంది. అరే, దీని మీద రీల్ చేశామంటే రాత్రికి రాత్రి వైరల్ అయిపోతాము. సరే పద, లోపలికి వెళ్దాం. 3 అమ్మాయిలు ఆ భవనం లోపలికి అడుగు పెడతారు. వాళ్లు వెళ్లగానే వాళ్ల మనసులో ఒక కంగారు మొదలవుతుంది. ఎక్కడో దూరం నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఒకసారి చెవి దగ్గర ఎవరో గుసగుసలాడుతున్నట్టు, ఎవరో వాళ్లతో పాటే వస్తున్నట్టనిపిస్తుంది. మీరిప్పుడేమైనా విన్నారా? నాకెందుకో కంగారుగా అనిపిస్తోంది. పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. అరే, వెనక్కెందుకు? పాత బిల్డింగ్ కదా, బహుశా గాలి శబ్దం అయ్యుంటుంది, లేదా మన భ్రమ. అమ్మాయిలు తమ భయాన్ని భ్రమ అనుకొని భవనంలో ఇంకా లోపలికి చీకట్లోకి అడుగులు వేస్తారు. అప్పుడే ఒక గదిలో వాళ్లకి 3 భూతాల ఫోటోలు కనిపిస్తాయి. ఇలా చూడండి, ఎంత విచిత్రమైన ఫోటోలు. ఇక్కడొక రీల్ చేద్దాము, బావుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు 3 రీల్ చేయడానికి కెమెరా సెట్ చేస్తారో అప్పుడు ఆ ఫోటోల కళ్ళు వాళ్ల వైపు తిరుగుతాయి. ఒక భయంకరమైన నవ్వు భవనం నలుమూలలా వినిపిస్తుంది. ఏదో ఎన్నో ఏళ్ల భయం నిద్రలేచినట్టు ప్రతి ఫోటోలో నుంచి ఒక భూతం బయటికొస్తుంది. ఆ 3 అమ్మాయిల మీద దాడి చేస్తాయి. 3 రక్తం ఆ నల్లని భవనం నేలమీద విస్తరిస్తుంది. 3 అమ్మాయిల రక్తం తాగిన తరువాత 3 భూతాలు ఒక గదిలో మాట్లాడుకుంటాయి. వాళ్ల మొహాల మీద ద్వేషముంటుంది. మొదట మనం అడవులో చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. మనుషులు అడవులను ధ్వంసం చేసి నగరం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ భవనమే మిగిలింది. ఇక్కడ మన భూతాలు ప్రశాంతంగా ఉంటున్నాం, కానీ మనుషులు ఇక్కడ కూడా వస్తున్నారు. అవును నాన్న, ముందు మనం రాత్రుళ్ళు చీకట్లో తిరిగేవాళ్లం, కానీ ఈ మనుషులు స్ట్రీట్ లైట్స్ పెట్టారు. ఇప్పుడు రాత్రుళ్ళు కూడా దాక్కోవడం కష్టమవుతోంది. రాత్రులు కూడా బయటికి వెళ్లొద్దు. ఈడొచ్చిన ఆడపిల్ల రాత్రివేళ ఇంట్లోంచి బయటికి వెళ్లటం ప్రమాదంతో సమానం. కాని మనం మనుషులం కాదు కదా ప్రమాదం ఏర్పడ్డానికి. మనం భూతాలం. మనకి పగలు వెళ్లటమే భయం కదా. అవును, పగటిపూట అసలు బయటికి వెళ్లొద్దు. మనమీ మనుషులను నమ్మలేము. భస్మతంత్ ఏదో దీర్ఘాలోచనలో పడతాడు. అతని మనసులో ఏళ్ల తరబడి ఏదో భారమున్నట్టు. మీరు అంతగా ఏమాలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఒక మంచి అబ్బాయి గనక దొరికితే అమ్మాయికి పెళ్లి చెయ్యాలి. తరువాత ప్రశాంతంగా చనిపోతాను. అరే, మీరు ముందే చనిపోయారు. మళ్ళీ ఎన్నిసార్లు చేస్తారు? అందేర్ఖండ్ భవనం ముందు నుంచి పెళ్లివాళ్లు వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ల బండి ఒక్క దెబ్బతో ఆగిపోతుంది. ఎవరో దానిని ఆపేసినట్టు. డ్రైవర్ గారు, ఏమైంది? బండిని సరిగ్గా నడపండి. బహుశా పంచర్ అయినట్టుంది సార్. నిన్ననే నేను వీల్స్ మార్పించాను. బహుశా ట్యూబ్లెస్ బదులు టైర్లెస్ ట్యూబ్ వేసినట్టున్నాడు. సరే, త్వరగా చెక్ చేయండి. డ్రైవర్ బండిలో నుంచి దిగుతాడు. రాత్రివేళ ఎంత చీకటిగా ఉంటుందంటే టార్చ్ లేకుండా ఏమీ కనపడదు. అతను టైర్ని చెక్ చేస్తాడు. అప్పుడే తనకనిపిస్తుంది ఎవరో తన పక్క నుంచి వెళ్ళినట్టు. ఒక చల్లని గాలి తన చెవులను తాకి వెళ్తుంది. సార్, టైర్కి ఒక పదునైన రాయి గుచ్చుకుంది. అరే రే, బండిని జాగ్రత్తగా నడుపు. నేను ఎంతో జాగ్రత్తగా నడుపుతున్నాను సార్, కానీ బండి కిందకి ఏ మనిషి అయితే వచ్చాడో అతని కిడ్నీలో రాయింది సార్. అది నాకు కనపడలేదు. సరే, పంచర్ వేయి నువ్వు. అంతవరకు నేను ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఉంటాను. పెళ్లికొడుకు పెళ్లివాళ్లతో అందేర్ఖండ్ భవనం వైపు వెళ్తాడు. ప్రతి అడుగుతో పాటు చీకటి మరింత దట్టంగా మారుతుంది. అరే, ఇది పాతకాలం భవనం కంటే కూడా పాతగా కనిపిస్తోంది. అరే, జీవితాంతం ఇక్కడే ఉండిపోతామేంటి? కాసేపటి కోసమే కదా. పెళ్లికొడుకు తన వాళ్లతో భవనం లోపల అడుగు పెడతాడు. కాని వెళ్లగానే వాళ్లకి ఒక భయం మొదలవుతుంది. ఒకసారి దూరంగా అరుపులు వినిపిస్తాయి. మరొకసారి చెవులో గుసగుసలు. భవనం లోపల నుంచి సిగరెట్ పొగ వస్తూ ఉంటుంది. మాటలు వినిపిస్తాయి. మూసి ఉన్న గదిలో ఎన్నో ఏళ్ల నుండి ఎవరో మాట్లాడుకుంటున్నట్టు. నాన్న, నాకెందుకో గందరగోళం అనిపిస్తుంది. మనసులో ఒక విచిత్రమైన భయం మొదలైంది.
ఏం భయం? ఇదేదో భూతాళ బంగ్లాలాగా అనిపిస్తుంది. ఇలా చూడు బాబు, లోపల నుంచి పొగ వస్తుంది. ఏదో పార్టీ జరుగుతున్నట్లుగా ఉంది. నీకు భూతం అనిపిస్తుందా? భయపడకు. పెళ్లికొడుకు తన వాళ్ళు భవనంలో ప్రతి మూలను చూస్తారు. కాని వాళ్లకు ఒక్క మనిషి కూడా కనపడలేదు. పొగ ఉంది, శబ్దాలొస్తున్నాయి, కాని మనిషి మాత్రం కనపడలేదు. అది చూసి పెళ్లికొడుకుకి భయం రెట్టింపవుతుంది. నాన్న, భవనంలో నుంచి పొగ వస్తుంది, మనుషులు మాటలు వినిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఎవరూ కూడా లేరు. అరే, అందరూ ఇంట్లో ఉండుంటారు. మనం కాసేపు ఇక్కడ ఉండాలి. జీవితాంతం ఉంటామా ఏంటి? పెళ్లికొడుకు ఇంకా పెళ్లివాళ్లు బండి రెడీ అవ్వడం కోసం ఎదురుచూస్తారు. కాని వాళ్లకేం తెలుసు వాళ్ల మీద ఒక భయంకరమైన నీడ తిరుగుతోంది అని. పెళ్లివాళ్లను చూసి భస్మతంత్ కోపం ఆకాశాన్ని అంటటం మొదలవుతుంది. కళ్ళు ఎర్రగా మారి ఊపిరి గట్టిగా తీసుకుంటాడు. మళ్ళీ వచ్చేశారు. ఈ మనుషులు ఎప్పటికీ కూడా మారరు. ఇప్పుడే వీళ్ళ సంగతి తెలుస్తాను. సరిగ్గా చంపు, మగాడిలాగా. ఈ భయంకరమైన నవ్వులో నువ్వు చాలా ఫన్నీగా ఉంటావు. నాన్న, వాళ్ళని చంపాల్సిన అవసరమేముంది? అతను పెళ్లి కొడుకు, నేనతన్ని పెళ్లి చేసుకుంటాను. అతను మనిషి, నిన్ను పెళ్ళెందుకు చేసుకుంటాడు? అరే, భార్య రక్తం తాగుతుంది, నేను రక్తం తాగుతాను. ఇందులో అభ్యంతరమేముంటుంది? అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నీ మొహం చూసుకున్నావా? రుహానీ మాయాశక్తులను ఉపయోగించి ఒక అందమైన ఆడపిల్లగా మారిపోతుంది. తను పెళ్లికొడుక్కి ఎదురుగా నిలబడుతుంది. మీరెవరు? మీరిప్పుడెక్కడైతే ఉన్నారో అది నా ఇల్లు. కానీ కాసేపటి క్రితమైతే నాకెవరూ కనిపించలేదిక్కడ. అప్పుడప్పుడు మేము కనిపించము. ఏంటి? అరే, మీకర్థం కాదులేండి. మీరు మీతో పాటు ఇంకెవరుంటున్నారిక్కడ? నేను, మా అమ్మా నాన్న, ఇంకా అన్నయ్య. మీకేమైనా కావాలా? నీళ్లు. రుహానీ పెళ్లికొడుక్కి గ్లాసిస్తుంది. కాని అందులో నీళ్లు కాదు, నల్లని రక్తముంటుంది. ఏంటిది? నీళ్లలో కురుక్షేత్రం మట్టి కలిపినట్టున్నారు. అరే, మీరు పచ్చగా మారిపోయారు. ఇది బి పాజిటివ్. బాడీలో రక్తం పెంచుతుంది, ఎర్రగా తయారవుతారు. నేను పచ్చగా లేను. అది నాకు పసుపు రాశారు. ఇందులో ఎర్రగా ఉందంటే నేనేం తాగను. తాగాలని లేకపోతే తాగొద్దు, కాని దీంతో నాకు బొట్టు పెట్టండి. కొద్ది రోజుల ముందు కలిసుంటే తప్పకుండా పెట్టేవాణ్ణి. కాని ఇప్పుడు నాకు పెళ్లి ఖాయమైంది. నేను పెళ్లికి వెళ్తున్నాను. అమ్మా, వాష్రూమ్ ఎక్కడుంది? ఇక్కడ్నుంచి తిన్నగా వెళ్ళండి, వాష్రూమ్ ఉంటుంది. పెళ్లికొడుకు వాళ్ల నాన్న వాష్రూంకి వెళ్తారు. భవనం లోపల చీకటిగా ఉంటుంది. ఎవరి చేతిని వాళ్లు చూసుకోవడం కూడా కష్టమే. అతను తిన్నగా వెళ్తుంటారు, కాని వాష్రూమ్ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే అతనికి ఒక ఆవిడ కనిపిస్తుంది. తలదించుకొని ఉంటుంది. వాష్రూమ్ ఎక్కడుంది? ఆవిడ ఏ సమాధానమూ చెప్పలేదు. పెళ్లికొడుకు తండ్రి ఆలోచిస్తాడు, ఆవిడ వినలేదేమోనని. అతనామె వద్దకు వెళ్తాడు. చూడండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాష్రూమ్ ఎక్కడుంది? ఎప్పుడైతే అతను ముట్టుకుంటాడో ఆవిడ తన తల పైకెత్తుతుంది. తనకు కనుబొమ్మలుండవు. మొహమంతా పచ్చగా, చిక్కుగా ఉన్న జుట్టుతో, భయంకరమైన గొంతుతో నవ్వటం మొదలుపెడుతుంది. అది చూసి పెళ్లికొడుకు తండ్రి పరిగెడతాడు. ఆవిడ అతన్ని వెంబడిస్తుంది. ఎలాగోలా అతను తిరిగి పెళ్లివాళ్ల దగ్గరికి చేరుకుంటాడు. భూతం, భూతం, ఎవరైనా కాపాడండి, భూతం! ఎక్కడుంది భూతం? నేను భూతాన్ని నా కళ్ళారా చూశాను. కళ్ళు లేవు, పచ్చటి మొహం, భయంకరమైన నవ్వు. నేను ప్రాణాలు కాపాడుకుని పారిపోయాను. మీరు మా అమ్మని చూసుంటారులేండి. ఏంటి? మీ అమ్మ భూతమా? మేకప్ లేకుండా చూసుంటారు, అందుకనే భయపడుంటారు. మీ అమ్మ నాన్నలు ఎక్కడా? నన్ను పెళ్లి చేసుకో, నేను మా అమ్మా నాన్నల్ని కూడా పరిచయం చేస్తాను. క్షమించండి, నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఇవాళ నాకు పెళ్లి. బండి పాడైంది, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. అప్పుడే డ్రైవర్ వాళ్ల దగ్గరకొస్తాడు. బరువుగా ఊపిరి తీసుకుంటాడు. అతనేదో భయాన్ని ఎదుర్కొన్నట్టు. సార్, బండి రిపేర్ అయింది. పదండి, ఇక్కడి నుంచి బయలుదేరదాం. పదండి, ముహూర్తానికి కూడా సమయం దాటిపోతుంది. పెళ్లికొడుకు తన పెళ్లి వాళ్లతో బయలుదేరతాడు. అప్పుడు రుహానీ కోపం హద్దులను దాటేస్తుంది. తన మొహం మారిపోతుంది. కళ్ళు ఎర్రగా, భయంకరమైన మొహంతో తన అసలు రూపంలోకి మారిపోతుంది. నేను చెప్పాను కదా,
నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవని. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. పెళ్లి కొడుకు ఇంకా పెళ్లివాళ్లు పారిపోతారు. కాని రుహానీ తన భూతం రూపంలోకి మారిపోతుంది. తన భయంకరమైన నవ్వు భవనమంతా కూడా వినిపిస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా గాలిలో ఎగురుతూ బయటికి వస్తారు. వాళ్ల కళ్లల్లో ఎన్నో ఏళ్ల కోపం దాగి ఉంటుంది. నేను చెప్పాను కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళలేవు అని. పరిగెత్తండి, వీళ్ళందరూ కూడా భూతాలు. రుహానీ పెళ్లి కొడుకుని పట్టుకుంటుంది. తన మాయతో అక్కడే నేలలో అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తుంది. పెళ్లి కొడుకుతో పాటు 7 అడుగులు వేయటం మొదలు పెడుతుంది. అప్పుడే పెళ్లి కొడుకు ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ టోన్లో హనుమాన్ చాలీసా వినిపిస్తుంది. అది వినగానే రుహానీకి షాక్ తగులుతుంది. తను నేల మీద పడిపోతుంది. పెళ్లి కొడుకు ప్రాణాలు కాపాడుకుని అక్కడ్నుంచి పారిపోతాడు.